ఏదైతే టూరిజంలో ఉన్నదో రోడ్డుకు కొండకు ఆనుకొని దాన్ని మనం టీటీడీ తీసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా క్యాబినెట్లో పెట్టి పాస్ చేసి వాళ్ళకి ఇంకా అదన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది, ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి, ఇన్ని వేల కోట్లు పోయినాయి, అన్ని వేలు. అసలు నేను అడుగుతాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి? మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బురద చల్లుతానంటారు. అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా? 7 కొండలకు ఆనుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము. అంత పవిత్రమైన స్థలం అది. దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం ఉంటుంది? అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు. టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్? మీరు కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇచ్చారు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు? ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం ఉంది దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు, వెనకపోయే సమస్య లేదు. ఒక ఆయన అంటాడు సిబిఐ ఎంక్వైరీలు. సిగ్గుండాలి మీరుగా మాట అంటానికి. సిబిఐ పేరు ఎత్తానికి మీ అర్హత లేదని చెప్తా నేను. 13 ఏళ్ల నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు. మీకు సిబిఐని ఎట్లా చేయాలి, న్యాయ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి? కోట్లు టన్నులు డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు, అందరినీ కొంటారు. మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయిందా? ఇక్కడ లేరా స్టేట్లో ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి? కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి. అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు. మొత్తం కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద చల్లాలంటారు మీరు. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే. మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా, నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం. అపర్నిషులు మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా హానెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతాడంట. నిన్నోడు అంటాడు, ఇందాక రోజు మాట్లాడతాడు టీటీడీ మీద. ఇకేం పని లేదా వాళ్ళకి? మీలాగా దొంగలు ఉంటారు అందరూ. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని సెన్స్తో మాట్లాడాలి. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ. దేవలోక్ ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టిగీలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిశాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీబోం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారంటే ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా, ధర్మమా? ఆలోచించండి ఒకసారి. అసలు పూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు అని తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. పెద్ద గజ దొంగ. ఇంతనా? రోజు బుర్ర చల్లుతాడు. చల్లు బుర్ర చూసుకుంటాం మేము కూడా. కాబట్టి నిజం ఎవరో దాచలేరు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఎవరో జగన్మోహన్ రెడ్డి, ఎవరో కాదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో,
మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేను ఎందుకు పెడతాను? ఆయన పెట్టాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు అతను. ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. ఆయన ఎంతసేపు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు. మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమనే మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది. మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు. కానీ మీరు మా మీద నిరంతరం వ్యక్తిగత దూషణలకు దిగి, మీకు ఒక ఉదాహరణ కూడా ఏంటంటే నాయుడు గారు, ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా మీద మీరు మాట్లాడటం బాగానే ఉన్నది. మీరు మాతో వదలటంలే, టీటీడీ ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితోనూ కూడా మీరు చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. మీతో ఉన్నతాధికారులు అందరూ కూడా విభేదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బహుశా బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం. ఇది చీకటి యుగం. నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం. దీనికి సమాధానం ఇవ్వలేకపోతే మౌనంగా ఉండాలా. మౌనంగా ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. కానీ అలా కాకుండా మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీళ్లకేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ఈ పదవిని ఇలా దుర్వినియోగం చేయటం అంటే ముమ్మాటికి ఆయన శ్రీవారికి ద్రోహం చేయటమే. శ్రీవారి సేవ తప్ప ఆ పదవిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుండటం వల్లనే టీటీడీ ఈ రోజున ఇంతగా వివాదాస్పదమవుతున్నది. గతంలో ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల చరిత్రలో ఏ రోజు కానంత వివాదాస్పదం అవ్వటానికి కారణం బిఆర్ నాయుడు గారి యొక్క ప్రవర్తన మాత్రమే. టీటీడీ చైర్మన్, టీవీ5 ఛానల్ చైర్మన్ వేరు అన్నటువంటి విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోయినారు. టీవీ ఛానల్ అధినేతగా ఆయన ఎంత అశుద్ధపు మాటలు మాట్లాడితే అది ఆయనకు వ్యక్తిగతకు సంబంధించిన మరకవుతుంది, ఆయన ఇష్టం. కానీ టీటీడీ చైర్మన్ గా ఆయన ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడటము అంటే సమస్య వస్తున్నది కనుకనే మేము ఖచ్చితంగా మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మీరు ఇలా మాట్లాడితే మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిరంతరాయంగా ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు మీ ప్రవర్తనలో మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మేము ప్రశ్నించటము అన్నది ఆపేస్తాం. మీరు అలా చేయటం లేదు. అసలు మీ అనుచిత ప్రవర్తన వలన అత్యంత ఎక్కువగా బాధపడుతున్నది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. ఏమిరా ఇతన్ని పెట్టుకున్నాము, ఇతను వచ్చినప్పటి నుంచి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని. అందుకే మీకు దాదాపుగా మీ పవర్స్ అన్ని కూడా కట్ చేశారు అన్నటువంటిది కూడా వింటున్నాం. అది ఎంత మేరకు నిజమో మాకు తెలియదు. కానీ మీరు మీ ఛానల్లో నేను అసలు దర్శనాలే ఇవ్వను, టీటీడీ చైర్మన్ ఆఫీసు దర్శనాలు ఇవ్వదు, మేము వేల ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు గారికి ఒక నేను ప్రశ్న. గత 5 సంవత్సరాలు అనేక ఆరోపణలున్నటువంటి ఒక అధికారి, ఆనాడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అతన్ని విజయవాడకో ఎక్కడికో బదిలీ చేసినారు డిసిప్లినరీ యాక్షన్ కింద.
ఆయనను ఈ రోజున ఈయన పర్సనల్ గా పిలిపించుకొని జేఈఓ ఆఫీస్ కు అటాచ్ చేసి బిఆర్ నాయుడు గారి దర్శనాలన్నింటినీ కూడా ఆ రామచంద్ర అనేటువంటి ఆఫీసర్ చూస్తున్నాడు. ఆయన రామచంద్ర మాట ఈ రోజున అక్కడ శిలాశాసనం. బిఆర్ నాయుడు గారు కొన్ని వందల దర్శనాలన్నీ కూడా ఆ రోజున మేము పారదర్శకంగా చైర్మన్ ఆఫీస్ అయితే చైర్మన్ ఆఫీస్ నుంచే వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, దొంగదారికి అనుకున్నాడు బిఆర్ నాయుడు గారు. అతను జేఈఓ ఆఫీసులోనే ఉంటాడు, జేఈఓ ఆఫీస్ మనిషిగా ఉంటాడు. కానీ బిఆర్ నాయుడుకు సంబంధించినటువంటి దర్శనాలన్నీ కూడా వందలు వేలు తద్వారా జరిగిపోతూనే ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, నాయుడు గారు, మా పోరాటం మీరు చేస్తున్న అరాచకాల మీద, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అన్యాయపు పోకడల మీద, అంతే తప్ప మాకేమీ మీ మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం పొరపాటును కూడా ఉండదు. మీరు మాకంటే వయసులో పెద్ద, మాకు గౌరవం కూడా ఉంటుంది. కానీ వయసు పెద్దదని మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ నిలదీయకుండా ఉండలేనటువంటి సంస్కారహీనులము కాదు, భయపడే వాళ్లము కాదు. మీరు చేస్తున్న అరాచకాలు, టీటీడీకి చేస్తున్నటువంటి నష్టము, పవిత్రతను మంటగలుపుతున్నటువంటి వీటిల మీదనే మా పోరాటం. మీరు 2 సంవత్సరాలు ఉంటారు, పోతారు. మీ పదవేమీ శాశ్వతం కాదు. మీరు ఆ 2 సంవత్సరాలైనా ఉంటారన్నంత నమ్మకము కూడా లేనంత స్థాయిలో మీ పాలన సాగుతున్నది. అందరికీ కూడా ముఖ్యమంత్రితో సహా ఏంటిది అని ఈ చిరాకు అన్నటువంటి విషయం అందరికీ తెలుసుననే విషయాన్ని తెలియజేస్తున్నాం. మిమ్మల్ని మాట్లాడితే టీటీడీని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు. మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్. నాయుడు గారు, మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇంకా అరే ఇలా కూడా మాట్లాడవచ్చునా, ఇంత గొప్పగా కూడా నీచంగా కూడా వ్యవహరించవచ్చునా అనేంత స్థాయిలో ఎవ్రీడే నాకైతే ఒక 5-6 రోజులు రాయిచ్చినారు పాపం బిఆర్ నాయుడు గారు TV5 ఛానల్ని. నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బిఆర్ నాయుడు గారు, నన్ను బూతులు తిట్టిస్తూ. గత 7-8 సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా దాడి చేయటం కారణంగా ఈయన చేసిన పనికి శభాష్ అని మెచ్చి క్విట్ ప్రోకో పథకం క్రింద బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే ఏం కాదు కదా. ఆయన గారు మమ్మల్ని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది. రోజు డిబేట్లు పెట్టేది, ఆ డిబేట్లు కూడా వాళ్ళకి కావాల్సిన భజన పరువులను పెట్టేది. ఆ భజన పరువులతో మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. నేను చాలా స్పష్టంగా చెప్పిన, బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు. నువ్వెంతరా, నీ బతుకు ఎంతరా, నువ్వేం రోడ్లలో ఉండన్న, తిరుపతి నుంచి తరిమేయాలి రైట్ నా వెధవని, రాసుకెళ్ళని అనేటువంటి. నేను అయ్యా, నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని. ఎందుకబ్బా అంత భయము నీకు? నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా, నా మీద విచారణ చేయించండి అని చెప్పింది. అలా కాదంట, నీకు సిబిఐ కావాలా, ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు. కరెక్టే. ఈ రోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా, మీరు నియమించే సిట్లు. మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు, సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్. ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా. నేను రెడీగా ఉన్నా. మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు, తొందరలోనే పోతాడు. జైలు ఏమన్నా కొత్తనా? నీలాంటి వాళ్లే మమ్మల్ని జైళ్లలో పెట్టేది. నా చిన్నతనంలో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని నేను. అనేక నిర్బంధాలు చూసిన వాడిని, అనేక ఒత్తిళ్లు చూసిన వాడిని. నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా?